ఈ దేశంలో పేద వర్గాల ప్రజలు చదువుకోవడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలని చెప్పి పెట్టుకున్నాయి. ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ కంపారిజన్ 2024 యాజ్ ఆన్ 31/12/2024 ఎడ్యుకేషన్ లోన్స్. అంటే చదువుకోవడానికి లోన్లు ఇవ్వాలి బ్యాంకులు. బ్యాంకులు కొంత బాధ్యత అది ఉంది. వాళ్ళు పెట్టుకునేటువంటి టార్గెట్లు కూడా ఉంటాయి చదువుకోవడానికి. ఇది పేద వర్గాల బిడ్డలు చదువుకోవడానికి బ్యాంకులు ఇచ్చేటువంటి లోన్లు. ఇక్కడ ఒకసారి చూస్తే ఆదిలాబాద్ నుంచి 33 జిల్లాల వరకు మొత్తం బ్యాంకులు 2024 వరకు ఎంత రుణాలు ఇవ్వాలనుకునే చదువు కోసం, అంటే విదేశాల్లో చదువుకోవడానికి పోయే పిల్లలకు లేకపోతే ఇతర కాస్ట్లీ కోర్సులు చేసేటువంటి పిల్లలకు లోన్లు ఇస్తాయి, ఎడ్యుకేషన్ లోన్లు. అవి ఎంత ఇవ్వాలని పెట్టుకురంటే 2024లో 2706 కోట్ల రూపాయలు, అంటే 2706 కోట్ల రూపాయలు ఇవ్వాలని పెట్టుకురు టార్గెట్. పెట్టుకొని ఎంత ఇచ్చారు ఎరికేనా? 486 కోట్లు ఇచ్చారు బ్యాంకులే. ఈ పైసలు ఎవరే కాదు, మళ్ళీ ఈ ప్రజలే. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో బ్యాంకులన్నీ ఏం చేసినాయంటే 49 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ రుణాలు ఇద్దామని నిర్ణయం చేసినాయి. ఇచ్చింది 4 కోట్లు, 4 కోట్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఎవరుంటారు అందా ఎక్కువ ట్రైబల్స్, బీసీలు, ఎస్సీలు వీలే కదా, వాళ్ళకు 143 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ రుణాలు ఇవ్వాలని చెప్పి బ్యాంకులు టార్గెట్గా పెట్టుకొని ఇచ్చింది 9 కోట్లు. ఇక హనుమకొండలో 75 కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకొని 21 కోట్లు ఇచ్చారు. హైదరాబాద్లో 1108 కోట్లు ఎడ్యుకేషన్ రుణాలు ఇవ్వాలని చెప్పి బ్యాంకులు టార్గెట్ పెట్టుకొని 65 కోట్లు ఇచ్చినాయి. ఇక్కడ జగిత్యాల్లో 36 కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకొని 11 కోట్లు. ఎంత దరిద్రం అంటే నాగర్ కర్నూలు జిల్లాలో 30 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ రుణాలు ఇవ్వాలని చెప్పి అనుకొని 6 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 280 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ రుణాలు ఇవ్వాలి, పేదవాళ్ళు చదువుకోవడానికి ప్రోత్సహించాలని బ్యాంకులు. రుణాలంటే మళ్ళా కట్టేదే, మళ్ళీ ఇలా సబ్సిడీ లేవు, ఏం లేదు, మళ్ళా కట్టేది. మళ్ళా కడతా అంటే కూడా ఈ బ్యాంకులు మన ప్రజలను నమ్మలే. ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ బ్యాంకులు మన ప్రజలను నమ్మలే. ఎందుకంటే ఈ నేషనల్ బ్యాంకులో టాప్ లెవెల్లో ఉండేది మన బీసీలు కాదు కదా, మన ఎస్సీలు ఎస్టీలు కాదు కదా, ఆ లెక్క వేరే ఉంది. మళ్ళా ఎవరెవరు ఉన్నారు ఏం కథ అనేది. ఇక్కడ ఈ సంపద అంతా మళ్ళీ ఎవరిది? ఈ వర్గాలది. ఈ వర్గాల సంపద బ్యాంకులో జమ చేస్తారు, వాళ్ళకు లోన్లు ఇవ్వంటే ఇయరుగా. ఇప్పుడు అనిల్ అంబానీ కంటే 46,000 కోట్ల రూపాయలు ఇచ్చారు వట్టిగానే. ఇచ్చి ఆయన కట్టలేడాయా, ఆయన వంతుకు మేము కడతామని చెప్పి పేదోళ్ళ పైసలు వసూలు చేసుకొచ్చి 46,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ ఒక్క అనిల్ అంబానీకే 46,000 కోట్లు. మనం 20,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తేనే ఇంత ఎగురుతున్నాము. ఒక్కనికే అనిల్ అంబానీకి ఒక్కనికే 46,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది మన దేశం. మన దేశంలో మన బీసీ వర్గాలకు, మన అణగారిన వర్గాలకు విద్య అందించడానికి ఈ బ్యాంకులకున్న చిత్తశుద్ధి, దీని మీద ఈ బ్యాంకుల మెడ మీద కత్తి పెట్టి అడగాల్సినటువంటి కలెక్టర్లు కానీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యంగా వదిలేసుడుతోటి ఇది ఫలితం ఇది. పోనీ మన పేదవాడో ఇల్లు కట్టుకుందామంటే లోన్లు అంటే 10,768 కోట్ల రూపాయలు ఇండ్లకి ఇవ్వాలని, ఇండ్ల హౌసింగ్ లోన్లు ఇవ్వాలని డిసైడ్ చేసి 2,781 కోట్లు ఇచ్చారు అంతే. ఇక్కడ ఇల్లు ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకురు. ఇక్కడ చదువుకున్న దగ్గర సర్టిఫికేట్లే ఉంటాయి కదా, కాబట్టి ఈ వర్గాలకు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇంత మోసం ఉంది. ఇక జ్యోతిబా పూలే గారి ఆశయాలు మన దేశంలో విరసిల్లుతున్న, మన రాష్ట్రంలో విరసిల్లుతున్న విధానం ఇది. ఈ బ్యాంకులు మనవి కావు, ఇన్స్టిట్యూషన్లు మనవి కావు, ప్రభుత్వాలు మనవి కావు, ఏవి మనవి కావు. ఆ శ్రేణిది మళ్ళీ తెచ్చిపెట్టినట్టు ఆయన విద్యాసాగర్ అది మాట్లాడదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుకుంటారు, మాది ఏదో స్కిల్ అన్నాడు, యంగ్ ఇండియాదో ఏదో. సో ఈ రకంగా బీసీ ప్రజలారా ఇంత కళ్ళ ముంగట లెక్కలతోనే అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకా సప్పట్లు కొట్టుకుంటే ఏం కూర్చుంటాము? ఏం జేజేలు కొడదామా? రాజకీయ పార్టీల పాడేలు మోయాలి మనం. ఇప్పుడు జెండాలు కాదు, పాడేలు మోయాలి. ఇంత పట్టబగటీలకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు ఇస్తాన్న లోన్లు, ఈ పేద వర్గాల చదువు కోసం ఇస్తాన్న లోన్లు 2,700 కోట్లు అయితే ఇచ్చింది 486 కోట్లు. 2,300 కోట్ల రూపాయలు వెనకకి ఎగదనుకొని పోయినావు. ఏం న్యాయం ఇది? పెద్దోడు తీసుకొని ఎగ్గొట్టొచ్చు, ఏం కాదు, ఐపీఎల్ పెట్టి అవతల పడవచ్చు.
కానీ ఈ పేదోడు చదువుకుందామని ఓ 5 లక్షలు 10 లక్షల రూపాయల లోన్ అడిగితే మాత్రం ఈ బ్యాంకులు ఇవ్వవు. ఇంత అన్యాయం.